దేవునికి మహిమ కలుగును గాక. పునరుద్ధాన శుభాభివందనములు దేవుని పక్షంలో మరియు కుటుంబ పక్షంలో మీ అందరికీ తెలియపరుస్తున్నాను. ప్రియమైన దేవుని జనాంగమా, ఈ దినము పునరుద్ధాన దినమున దేవుడు అద్భుతముగా మనతో మాట్లాడబోతున్నాడు. ఎంతమంది సిద్ధంగా నాతోనే మాట్లాడబోతున్నాడని చెప్పి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? సిద్ధంగా ఉన్న వారందరూ ఒక్కసారిగా బిగ్గరగా మీ హస్తాలను ఎత్తి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథంలో దావీదు మహారాజు మరి ఆయన హృదయం మరి దేవుడు తట్టిన ఆయనను దేవుడు ఎంతగా మరి తన జీవితంలో అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు ఎన్నో ఒడిదుడుకుల మధ్యలో దేవుడు నిలబెట్టుకున్నప్పుడు ఆయన మరి హృదయపూర్వకంగా నా దేవుడు సత్యదేవుడు నాకు తోడుగా ఉన్నాడని చెప్పి ఆయన సాక్ష్యాన్ని, ఆయనకు జరిగినటువంటి మేలు ఉపకారాలు ఏ విధంగా బయలుపరిచాడు ఈ దినము మనము చూసుకుందాం. 103వ కీర్తనలోకి వెళ్దాం. 103వ కీర్తనలో మొదటి వచనము నుండి 22 వచనముల వరకు చూసినట్లయితే మొదటి వచనంలో వ్రాయబడిన మాటలు చదవము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. హల్లెలూయా. చాలు బాగా గమనించండి ప్రియమైన దేవుడి ఇటదారా. ఈ ఉదయ కాలంలో దేవుడు మాట్లాడుతున్న మాటలు చూడండి. దావీదు కీర్తనకారుడు రాస్తున్నటువంటి సందర్భ వచనాన్ని గమనించినట్లయితే, నా ప్రాణమా యెహోవాను సన్నుతించు. మరి ఇక్కడ గమనించినట్లయితే ఈ దినము దేవుడు అద్భుతముగా మనతో మాట్లాడుతున్నాడు. ఈ దినాంశము నా ప్రాణమా దేవుణ్ణి ఆరాధించు. నా ప్రాణమా దేవుణ్ణి ఆరాధించు అనే గొప్ప సందర్భాన్ని మన ముందు పెట్టి ఉన్నాడు. ఇక్కడ గమనిస్తే ఈ కీర్తన నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము తో ఆరంభమై చివరగా అదే వాక్యముతో ముగించబడింది. 22వ వచనంలో చూడండి ఒకసారి. యెహోవా నా ప్రాణమా యెహోవాను సన్నుతించు. ఇక్కడ గమనించినట్లయితే దావీదు మహారాజు రాసిన ఈ కీర్తన దేవుణ్ణి స్తుతించడము అంటే దేవుని ఆరాధించడముపై దృష్టి పెట్టాడు. ఎక్కువగా ఆరాధించాడు. దేవుని ఎందుకు ఆరాధించాలో ఇక్కడ ఈ అధ్యాయంలో 103వ కీర్తనలో బయలుపరిచాడు. ఎందుకు దేవుని ఆరాధించాలని తెలియజేస్తూ ఆయన గొప్పతనాన్ని, ఆయన మంచితనాన్ని 103వ కీర్తనలో వివరిస్తున్నాడు. ప్రియమైన దేవుని జనాంగమా, ఇక్కడ గమనించండి. మొదటి వచనాన్ని ఒకసారిగా చూసుకున్నట్లయితే కీర్తనలు 103 మొదటి 2 వచనాలను ఒకసారి చూద్దాం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. హల్లెలూయా. ఈ మొదటి 2 వచనాలు గమనించినట్లయితే ఇక్కడ ఒక సందర్భాన్ని దేవుడు బయలుపరిచాడు. ఇక్కడ గమనిస్తే ఈ 2 వచనాల్లో దేవుని మేలులు, మొదటిగా ఈ అధ్యాయంలో 103వ కీర్తనలో 5 సందర్భాలను మన ముందు పెట్టారు. 5 సందర్భాలను గమనించినట్లయితే మొదటి సందర్భాన్ని మనం చూస్తే ఇక్కడ మొదటి 2 వచనాల్లో దేవుని మేలులు బయలుపరిచాడు. దేవుని మేలులు అనగా దేవుడు మనకు చేసిన మేలులు, ఆయన పొందిన భౌతిక ప్రయోజనాలే కాకుండా, బాగా గమనించండి, భౌతికంగా ఆయన పొందుకున్నటువంటి ప్రయోజనాలే కాకుండా ఆత్మీయ ప్రయోజనాలు కూడా మరచిపోకుండా ఆత్మీయ జీవితంలో పొందుకున్న అనుభవాలను,
శారీరకంగా అనుభవించినవి వేరు, దేవునితో నడిచినప్పుడు ఆత్మీయానుసారమైన జీవితంలో పొందుకున్న మేలులు ఇక్కడ దావీదు గారు బయలుపరుస్తున్నాడు. ఇక్కడ గమనిస్తే అవి మరచిపోకుండా జ్ఞాపకం చేసుకోవాలని, కృతజ్ఞతాస్తులు చెల్లించాలని తెలియజేస్తున్నాడు 2 వచనాలు. అందుకే అంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా. చూడండి, ఆయన పరిశుద్ధ నామమును, ఆయన మేలులను వివరిస్తున్నాడు. ఈ దినము దేవుణ్ణి మరవకుండా, మరచావా నీ స్థితి మారిపోతుంది. స్థిరమైనటువంటి పునాది వేసి ఉన్నాడు కాబట్టి ఆయన మేలులను మరవకుండా మనం ఏం చేయాలంట? మరి శారీరకంగా అనుభవించినవి, ఆత్మీయంగా అనుభవించినవి కూడా మనం గుర్తు చేసుకుంటూ ఆయన స్తోత్రాలు చెల్లించుకునే పనిలో మనం జ్ఞాపకం చేసుకోవాలని ఈ మొదటి 2 వచనాల్లో దేవుని మేలులను మనకు బయలుపరుస్తున్నాడు. అందుకే ద్వితీయోపదేశ కాండంలో ఇశ్రాయేలు ప్రజలను ఉద్దేశించి మాట్లాడతాడు. ఎంత చక్కగా 4వ అధ్యాయము 9వ వచనాన్ని ఒకసారి చూసుకున్నట్లయితే, అయితే ఏమంటున్నాడమ్మా? నీవు జాగ్రత్త పడుము. ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. బాగా గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన దేవుని సంగమా. అయితే నీవు జాగ్రత్త పడుము. అందరి గురించి చెప్పట్లేదు, నీ మటుకు నిన్నే గుర్తు చేస్తున్నాడు. నీవు జాగ్రత్త పడుము, నీవు కన్నులారా చూచిన వాటిని మరొకయుండునట్లు అవి నీ జీవితకాలం అంతయు నీ హృదయంలో నుండి తొలగిపోకుండానట్లు నీ మనస్సును జాగ్రత్తగా కాపాడుకును. ఓ ఇశ్రాయేలు, నీ బానిసత్వము నుండి నిన్ను ఒక దిశగా నడిపించి నీ జీవితాన్ని మార్చినటువంటి దేవుణ్ణి మరవకు. నీ జీవితంలో, నీ ప్రయాణంలో నీకు చేసిన మేలులను మరవకు. అయితే ఏమంటాడంటే ఎంత చక్కగా, నీ హృదయంలో నుండి తొలగిపోకుండానట్లు. హల్లెలూయా. ఆయన చేసినటువంటి మేలులు నీ హృదయంలో నుండి, నీ హృదయం అనే ఆలయంలో ఆయన నివసిస్తున్నాడు కాబట్టి ఆ ఆలయంలో నుండి ఆయన చేసిన మేలులను తొలగిపోకుండా జ్ఞాపకములాగా అవి నెమరు వేసుకుంటట్టుగా ఉండాలి అంటున్నాడు. నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకును, నీ కుమారులకును నీ కుమారుల కుమారులకును వాటిని నేర్పము. మనమన్నీ చెప్తాం, మన జీవితంలో జరిగినటువంటి సంఘటనలు పిల్లలకు ఏ విధంగా, పెద్దలకు ఏ విధంగా తెలియపరుస్తామో దేవుడు చేసిన మేలులను కూడా నీవు వివరించాలి, దేవుని మరవకుండా వివరించాలి అని దావీదు కీర్తనకారుడు మొదటి 2 వచనాల్లో ఈ దినము బయలుపరుస్తున్నాడు. అందుకే నా ప్రాణమా దేవుని ఆరాధించు అనే మాటను మనకు తెలియపరుస్తున్నాడు. ప్రియమైన దేవుని సంగమా, ఈ దినం గమనించు. ఈ 2 వచనాల్లో ఒక్కసారిగా మనం చూసుకున్నట్లయితే ఈ 103 కీర్తనలో దేవుడు బయలుపరుస్తున్న విధానాన్ని చూస్తే ఇక్కడ దేవుని మేలు అనే మొదటి మాటను మనం ముందు పెట్టాడు. 2వ మాటను చూద్దాం. 3వ వచనం నుంచి 7 వచనాలు గమనించాలి. ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరొకము అని గుర్తు చేస్తూ ఆయన నీ దోషములన్నిటిని క్షమించువాడు, నీ సంకటములన్నిటిని కుదుర్చువాడు, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు, పక్షిరాజు యవనము వలె నీ యవనము క్రొత్తదగుచుండునట్టు మేలుతో నీ హృదయమును
తృప్తిపరచుచున్నాడు. యెహోవా నీతి క్రియలను జరిగించుచు బాధింపబడు వారందరికీ న్యాయము తీర్చును. ఆయన మోషేకు తన మార్గములను తెలియజేశాను. ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలను హల్లెలూయా. ఇక్కడ రెండవ సందర్భాన్ని గమనిస్తే దేవుని ఆశీర్వాదాన్ని బయలుపరుస్తున్నాడు. ఇక్కడ దేవుని ఆశీర్వాదము ఏ విధముగా పొందుకున్నాడో అది మనకు బయలుపరుస్తున్నాడు. ఈరోజు దావీదు మహారాజు పొందుకున్న ఆశీర్వాదము నీవు పొందుకుందువు కాక. నువ్వు పొందుకున్న వ్యక్తిగా నిలబడి ఉన్నావు. అందుకే నువ్వు మరవకుండా ఆయన ఆశీర్వాదాన్ని గుర్తు చేసుకోమంటున్నాడు. ఇక్కడ గమనిస్తే ఈ భాగంలో ఈ 3 నుంచి 7 వచనాలను గమనిస్తే దేవుణ్ణి ఆరాధించవలసినటువంటి రెండవ మార్గాన్ని మనకు బయలుపరిచాడు. దేవుని ఆశీర్వాదము రెండవది. ఇక్కడ గమనిస్తే ఆయనే క్షమించువాడు. ఆయన తప్ప ఎవరు క్షమించాలి. ఎందుకంటే మనుషులుగా మనం జీవిస్తున్న విధానంలో, ఈ లోకరీత్యా నేను జీవిస్తున్న విధానంలో శారీరకంగా నేను పడ్డ క్షోభ ఆత్మీయంగా గుర్తుకురాదు. ఆత్మీయ అనుభవాన్ని వివరించవు. శారీరకంగా అవమానపరచబడ్డటువంటి ఆ స్థితినే ఎప్పుడు నెమరు వేస్తూ ఉన్నావు. ప్రియ దేవుని జనాంగమా, ఈ దినము గమనించు. నా అంతరంగంలో ఉన్న సమస్తమా అని దావీదు కీర్తనకారుడు చెప్పినట్టుగా నీ అంతరంగం ఉన్నంత బయటికి తీస్తున్నావు. ఈ దినము నువ్వు క్షమించే వ్యక్తిగా కనబడడం లేదు. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమిస్తున్నావా? లేకపోతే క్షమించే గుణము నీలో ఉందా? ఒక్కసారిగా గుర్తు చేస్తున్నాడు. ఆయనే క్షమించువాడు. మరి నిన్ను నన్ను ఈ లోకానికి తీసుకొని వచ్చాడే, మరి ఆయన నన్ను పోలి నడుచుకోమంటున్నాడు. ఆయన పోలికలు మనలో ఉన్నాయా? క్షమించే గుణము మనలో ఉందా? ఒకసారి గమనించి. స్వస్థపరిచేవాడు ఆయనే, విమోచించేవాడు ఆయనే, తృప్తిపరిచేవాడు ఆయనే. ఆయన మేలులు చేత నీకు తృప్తిపరుస్తున్నాడు. ఆయన చేసిన ఉపకారాలు దేనిని మరొకమన్నాడు, మేలుల ద్వారా తృప్తి పరుస్తున్నాడు. ఇక్కడ దేవుని ఆశీర్వాదములు 3వ వచనం నుంచి 7వ వచనాల వరకు ఇక్కడ గమనిస్తే ఆయన చేసినటువంటి, మనకు చేసిన మేలులు 8 రకాలు ఇక్కడ ఉన్నాయండి. 8 రకాలైనటువంటి ఆ మేలులను 3 నుంచి 7 వచనాల్లో బయలుపరిచాడు. ఆ 8 రకాలైన ప్రయోజనాలను గుర్తు చేస్తున్నాడు ఈ దినం దావీదు కీర్తనకారుడు. నీ జీవితంలో గమనించు. ఎప్పుడైనా విన్నావా? ఇక్కడ గమనిస్తే ఏమంటున్నాడు? ఆయనే క్షమించువాడు, స్వస్థపరిచేవాడు ఆయనే, విమోచించేవాడు ఆయనే, తృప్తి పరిచేవాడు. ఈ లోకంలో జీవిస్తున్న నీకు తృప్తి ఎప్పుడూ ఉండదు. దేవుని వైపు చూసినప్పుడు, దేవునితో నడిచినప్పుడు, దేవునితో మమేకంగా జీవించినప్పుడే నీవు తృప్తి చెందుతావు. ఒకవేళ నువ్వు తృప్తి పడుతున్నావు అంటే ఆ క్షణం వరకే ఉంటుంది. తదుపరి తృప్తి లేని జీవితం. ఎంత చేసినా నీకు తృప్తి ఉండదు అని మనం అనుకుంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము గమనించు. ఎప్పుడు కూడా ఆయన నిన్ను తృప్తిపరచకుండా విడవడు. దేవునికి మేము కలుగును గాక. ఈ 2వ మాటలో గమనించినట్లయితే 8 రకాలుగా ఆయన ఆశీర్వాదాలను బయలుపరచాడండి. దావీదు గారు పొందుకున్న అనుభవాన్ని మన ముందు పెట్టాడు. అందుకే ప్రవక్త గారు రాస్తారు ఎంత చక్కగా. యెషయా గ్రంథంలోనికి వెళ్దాం. 54వ అధ్యాయంలోనికి వెళ్ళాం. 7-8 వచనాలు ఒకసారి గమనించు. చూడండి. నిమిషము మాత్రము నేను నిన్ను విసర్జించితిని, గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చెదను, మహోద్రేకము
ఉద్రేకము కలిగి నిమిషము మాత్రం నీకు విముఖుడనైతిని, నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును అని విమోచకుడగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. నోవహు కాలంలో గమనించండి, ఇశ్రాయేలు ప్రజలు ఉద్దేశించే నిమిషమే, ఆ క్షణమే ఆయన కోపాన్ని చూసినప్పుడు ఏమైపోయిందని అక్కడ అంతా కనపడని పరిస్థితి అయిపోయింది. ఒక నిమిషం ఆయన కోపమే ఉంది. అదే మన కోపం అయితే తరతరాలు ఉంటుంది. ఆయనే క్షమించాడు కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు ఈరోజు మారిన ఇశ్రాయేలుగా ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత చక్కగా నిమిషము మాత్రమే నేను నిన్ను విసర్జించి తిని గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చెదను. క్షమించాడు. అందుకే మోషేకు కనపరిచాడు. ఆయన ఏం చేస్తున్నాను అనేది వివరించాడు. ఆయన క్రియలు కనపరిచాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, రెండుటిని మనం దేవుడు ముందు పెట్టాడు. మేలును పెట్టాడు, ఆశీర్వాదము పెట్టాడు. మరలా 103వ కీర్తనలోనికి వెళ్ళమ్మా. ఇక్కడ దేవుడు అద్భుతంగా మాటను గమనించు. 8వ వచనాన్ని గమనించు. 11 వచనాలు చూసినట్లయితే యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు, ఆయన ఎల్లప్పుడూ వాద్యమాడువాడు. హల్లెలూయా. నిమిషమే ఉంటుంది ఆయన కోపం. ఆయన ఎప్పుడు గొడవపడు. మనమైతే నిత్యము ఒకరోజు బాగుంటే ఒకరోజు తృప్తి లేని జీవితం, క్షణక్షణము వైరల్ అసూయ ద్వేషాలతో మనం ఉన్న మనకు వివరిస్తున్నాడు దావీదు గారు. ప్రియ నా కుమారుడా, కుమార్తె, ఈరోజు ఆత్మీయ జీవితంలో ఎదుగుతున్న నీవు ఆయన నీకు తోడుగా ఉంటే ఆయన మేలుడు, ఆయన ఆశీర్వాదము, ఆయన దయ నీ మీద చూపబోతున్నాడు. మూడవది ఆయన దయ, దేవుని దయను కనపరుస్తున్నాడు. ఇక్కడ చూడండి ఎంత చక్కగా ఏమంటున్నాడండి. యెహోవా దయాదాక్షిణ్య, ఆయన దయగలవాడు కాబట్టి నిన్ను నన్ను మనల్ని క్షమించాడు. ఈరోజు నిలబెట్టుకున్నాడు ఆయన సన్నిధానంలో. నడుస్తున్న జీవిత ప్రయాణంలో అందరూ వేరు, నువ్వు వేరు. లోకం వేరు, లోకంలో జీవిస్తున్న నీవు వేరు. అందుకే నీవు సురక్షితంగా ఉన్నావు. చూడండి, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు, ఆయన ఎల్లప్పుడూ గొడవపడనండి. ఎప్పుడు సమాధానపరచడానికి, ఎప్పుడు నిన్ను సంతోషపరచడానికి, ఎప్పుడు నిన్ను స్వస్థపరచడానికి, ఎప్పుడు నిన్ను ప్రేమించడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. దావీదు గారు పొందుకున్నారు అనుభవాన్ని. అందుకే మనకు తెలియపరుస్తున్నాడు. ఆయన ఎల్లప్పుడూ వ్యాఖ్యమాడువాడు కాడు, ఆయన నిత్యము కోపించువాడు కాడు. మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు. కరెక్ట్ పాయింట్కి వచ్చా. రివైంజ్ నాకు చేశాడు కాబట్టి నేను చేశాను, మనలో ఉంది. కానీ ఆయన ఏమంటున్నాడు, మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేసే దేవుడాన్ని. నీవు నేను మనం జీవిస్తున్నాం ఈ లోకంలో. ఒకరంటే ఒకరికి పడదు. అసూయ ద్వేషాలతో, మత్సర విభేదాలతో, విషచూపులు కలిగిన జీవితంతో జీవిస్తున్నాము. నీకు ఏదైనా చెడు కలిగించినా, నీకు ఏదైనా ఆయుసం కలిగించినా క్షమించే గుణం లేదు. కానీ వాడు మనకు చేశాడని చెప్పి రెట్టింపుగా నీవు చేసే ప్రయత్నాల్లో జీవిస్తున్నావు. అందుకే గుర్తు చేస్తున్నాడు, నీవు చేసే కార్యాలను బట్టి నీవు ప్రతి క్షణము, ప్రతి సమయంలో ఆయనకు ఆయాసంగా చేస్తూనే ఉన్నావు. అయినా ఆయన ప్రతీకారం తీర్చుకుంటున్నాడా? నిన్ను క్షమించేవాడే, దయ చూపించేవాడే, నిన్ను నిలబెట్టేవాడే. అందుకే దావీదు గారు అంటారు, నా ప్రాణమా ఆయన ఆరాధించు.
ఆయన పెట్టిన భిక్షే ఇది. నువ్వు బ్రతికి జీవిస్తున్నావంటే, నువ్వు నడుస్తున్నావంటే, నువ్వు సుఖముగా సంతోషముగా హ్యాపీగా జీవిస్తున్నావంటే ఆయన పెట్టినటువంటి దయాదాక్షిణ్యమే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించండి, ఇక్కడ దేవుని దయ. ఈ భాగంలో దావీదు గారు రాస్తున్నటువంటిది ప్రజలపై ఉన్న స్థిరమైన ప్రేమను, దేవుడి అనుగ్రహంతో ఆయన మన మీద చూపిస్తున్న స్థిరమైన ప్రేమను ఇక్కడ కనపరుస్తున్న విధానాన్ని దావీదు గారు మనకు బయలుపరుస్తున్నాడు. ఇక్కడ 4 పర్యాయాలు మాట్లాడుతున్నాడు. దేవుడు కృపగలవాడు, దయగలవాడు, జాలిగలవాడే కానీ నిత్యము కోపించువాడు కాడు అని చెప్తున్నాడు. గత వచనాల్లో గమనించినట్లయితే 3 నుంచి 7 వచనాల్లో 8 భాగాలుగా 8 సందర్భాలు మన ముందు పెట్టాడే. ఆ 8 సందర్భాలను మనం గమనిస్తే ఈ 4 సందర్భాలను మరలా పెట్టాడు. వాటికి రిలేటెడ్గా పెట్టి ఏమంటున్నాడంటే వాటిని గుర్తు చేసుకుంటూ, ఆ చదువమ్మా, ఇక్కడ మన పాపమును బట్టి మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషమును బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు, భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి ఆయన కృప అంత అధికముగా. ఇక్కడికి వచ్చేసరికి ఏమంటున్నాడంటే 8, 4, 12 సందర్భాలను బయలుపరిచి ఏమంటున్నాడంటే ఆయనకు భయపడు వారికి, ఆయన ఆజ్ఞలను అనుసరించే వారికి, బాగా గమనించండి, ఆయనకు లోబడే వారికి ఆయన కృప నీతి తరతరములు ఉంటుందని వివరిస్తున్నాడు దావీదు కీర్తనకారుడు. నువ్వు ఎప్పుడైతే ఆయన యందు భయభక్తులు కలిగిన జీవితంతో ఉన్నప్పుడే నీ జీవితంలో గొప్ప సాక్ష్యాన్ని పెడతాడు. నీ జీవితంలో ఎప్పుడు చూడని, ఎవరు చేయని కార్యాలను దేవుడు పెడతాడు. ఆయన ఆజ్ఞకు లోబడినప్పుడే, ఆయన చెప్పినట్టుగా నువ్వు చేసినప్పుడే. మనం చెప్తాం కదా పిల్లలకు, నువ్వు ఈ పని చేయి, నువ్వు ఈ విధంగా నడుచుకో, నీకు కావాల్సింది. ఆయన కూడా అంతేనండి. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని దయ. 3వది ఏమన్నాడు? దేవుని దయ. చూడండి, ప్రవక్త గారు రాస్తారు 63వ అధ్యాయంలో 9వ వచనంలో రాయబడిన మాటను ఒకసారి చూడమ్మా. దేవుని దయ ఎంత చక్కగా మరి ఇక్కడ బయలుపరిచాడు. ఏమంటున్నాడు? వారి యావత్ బాధలో ఆయన బాధ నొందెను. నీ యావత్ బాధలో, నీ యావత్ సమస్యలో నీకున్నటువంటి ప్రతిదీ కూడా ఆయన మోసాడు. ఆయన మోస్తేనే నువ్వు ఈరోజు ఈ విధంగా ఉన్నావు. చదువు. ఆయన సన్నిధి దూత వారిని రక్షించాడు. ప్రేమ చేతను తాళిని చేతను వారిని విమోచించెను. హల్లెలూయా. పూర్వ దినములన్నిటను ఆయన వారిని ఎత్తుకొనుచు మోసుకొని చంటి బిడ్డలను మోసుకున్నట్టుగా మోసుకొని వచ్చాడు. కాబట్టి ఈరోజు ఈ అద్భుతాలను మనం చూడగలుగుతున్నాం. మన జీవితంలో ఇక్కడ కూర్చున్న వాళ్ళు, వింటున్న వారు, ప్రతి ఒక్కరి జీవితాల్లో గొప్ప మేలులు, ఉపకారాలు, తృప్తి, దయ పొందుకొని ఉన్నాం. అందుకే ఈరోజు ఆయన కుమారుడిగా, కుమార్తెగా పిలువబడి ఆయన సొత్తుగా ఆయన సన్నిధానంలో ఆరాధించే వారిగా నన్ను మనం నిలబెట్టాడు. ఎంతో మంది ఆయన సన్నిధికి దూరంగా ఉన్నారు. ఆ దూరంగా ఉన్నవారు అనుభవించలేని ఆనందాన్ని మనము అనుభవిస్తున్నాం. ఎంత సంతోషం అండి. ఈ 2 గంటలే కావచ్చు, గంటే కావచ్చు, 3 గంటలే కావచ్చు, నువ్వు పొందుకున్నటువంటి ఆనందము నీ పక్కవాడు పొందుకుంటున్నాడా? అందుకే దావీదు గారు మరి మనకు బయలుపరుస్తాడు. దేవుని భయం అన్నాడు కదా, దేవుని యందు భయభక్తులు. 11వ వచనం అంటాడు కదా, దేవుని భయము. మరి కీర్తనకారుడు 147వ కీర్తనలో రాస్తాడు ఒక చక్కని మాట చూడమ్మా. అక్కడ 147 11వ వచనం నేను సాక్షి
తన యందు భయభక్తులు గల వారి తన యందు భయభక్తులు గల వారి యందు తన కృప కొరకు కనిపెట్టుకొని వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. ఎంత చక్కగా వర్ణిస్తున్నాడు. ఆయన ఎంతంట భయభక్తులు గల వారి యందు. ఎంత వినయ విధేయతలండి. ఆ అబ్బాయి, ఆ పిల్లవాడు, ఆ అమ్మాయి ఎంత చక్కగా తల్లిదండ్రులు పెంచారండి. అబ్బా ఎంత మర్యాద. ఈ చిన్న పిల్లలు ఉన్నారే, ఎంత మర్యాద అండి. వారు చూపించే ప్రేమ అని మనం ఎలా సంతోషిస్తామో, మనం ఎలా చెప్పుకుంటామో, మన పరమ తండ్రి కూడా మన గురించి చెప్తారండి. ప్రేమైన దేవుని బిడ్డారా, ఈరోజు గమనించండి. తన కృప కొరకు కనిపెట్టుకుని వారి యందు, ఆయన కృపను వెతికేవారు, ఆయన సన్నిధిని వెతికేవారు, వారి కొరకు దేవుడు సంతోషిస్తున్నాడు. ఇంతకన్నా ఏం కావాలండి మనకు? నీ కుటుంబము, నీ కాందాను మొత్తము, నీ వంశం మొత్తము నిన్ను గురించి ఆనందించి చెప్పుకునే పరిస్థితి వచ్చినప్పుడు నువ్వెంతగా సంతోషిస్తావో, నీ తండ్రి కూడా నీ పట్ల నీవు చేస్తున్నటువంటి పనులను బట్టి, నీవు నడుస్తున్న విధానమును బట్టి, నువ్వు పడుతున్న ఆశను, ఆసక్తిని బట్టి ఆయన కూడా ఏమంటున్నాడు? యెహోవా ఆనందించువాడై ఉన్నాడంట. మరి ఆ స్థితి మనం పొందుకోవాలంటే స్థిరమైన పునాది మనలో ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి 3 సందర్భాలను దేవుడు మన ముందు దావీదు కీర్తనకారుని అనుభవాన్ని, ఆయన పొందుకున్న విధానాన్ని మన ముందు పెట్టాడు. 103వ కీర్తనలో నిజంగా ఎంత చక్కగా చదువుతుంటే ఎంత తృప్తికరంగా ఉంటుందండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. ఇక్కడికి 19వ వచనానికి వచ్చేసరికి ఒక చక్కని సందర్భం మీద ఉంటుంది. చూడండి. యెహోవా ఆకాశమందు తన సింహాసనము స్థిరపరచి ఉన్నాడు. ఆయన అన్నిటి మీద రాజ్య పరిపాలన చేస్తున్నాడు. హల్లెలూయా. 4వది వచ్చేసరికి దేవుని సింహాసనాన్ని బయలుపరుస్తున్నాడు. దేవుని సింహాసనం, దేవుడు ఆకాశాన్ని తన సింహాసనంగా చేసుకొని సర్వభూమిని ఆయన ఏలుతున్నాడు. ఆయన అక్కడ నుండి, అందుకే దావీదు కీర్తనకారుడు అంటాడు, అయ్యా ఆకాశం వైపు కళ్ళెత్తి చూస్తున్నాను. ఎంత చక్కగా ప్రతి ఒక్కరు ప్రవక్తలను గమనించినట్లయితే ఏలియా గారే కానీ, ఎలీషా గారే కానీ, పేతురే కానీ, ప్రతి ఒక్కరు, యేసు క్రీస్తు ప్రభువారు కూడా కనులెత్తాడు. ఆకాశం వైపు కనులెత్తి పర్వతాన్ని వైపు స్వస్థపరిచేటప్పుడు, కార్యాలు చేసేటప్పుడు, అద్భుతాలు చేసేటప్పుడు ప్రతి ఒక్కటి ఆయన అనుమతిని పొందుకొని కార్యాలు జరిగాయి. ఇక్కడ గమనిస్తే ఆయన ఎక్కడున్నాడు? ఆకాశమందు ఆసీనుడై రాజ్య పరిపాలన చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడంట? సర్వభూమిని, ఆయన సృష్టికర్త కాబట్టి ప్రతి ఒక్కటి గమనిస్తూ ఉన్నాడు. ఏదైనా మనం సీసీ కెమెరాలు పెట్టుకుంటాం, రకరకాలుగా టెక్నాలజీ ద్వారా ఎన్నో మనం ఇక్కడ నుండి అన్ని చూస్తున్నామే. నిన్ను సృష్టించిన సృష్టికర్త ఎంత టెక్నాలజీ ఉంటుందని పైనుంచి చూస్తున్నాడు. నువ్వేం చేస్తున్నావో గమనిస్తున్నాడు. నువ్వే విధంగా కనిపెట్టుకుంటున్నావో గమనిస్తున్నాడు. నువ్వు ఏ విధంగా ఆయన మరిచావో చూస్తున్నాడు. నువ్వు ఏ విధమైన మేలు పొందావో చూశాడు. నువ్వు ఏ విధంగా తృప్తి పొందావో చూశాడు. నువ్వు ఏ విధంగా దయ పొందుకొని కృతజ్ఞత లేని జీవితంతో జీవిస్తున్నావో గమనిస్తున్నాడు. అందుకే దావీదు కీర్తనకారుడు గుర్తు చేస్తున్నాడు, నా ప్రాణమా దేవుణ్ణి ఆరాధించు అని గుర్తు చేస్తున్నాడు. మరచిన స్థితిలో ఉన్నావేమో, సాక్ష్యాలు చెప్పమంటే ఎనుకో ఉండవుతాం. అందుకే గుర్తు చేస్తున్నాడు 103వ కీర్తనలో. గమనించండి, ఆయన ఏలుతున్నాడు ఉన్నత అధికారము కలిగి కదా. ఇప్పుడు మనకు సీఎం, పిఎం ఇవన్నీ దేవుడు పెట్టినవి.
మరి ఏం చేస్తున్నారండి? రాష్ట్రాన్ని, దేశాన్ని మరి వారు కుర్చీలో కూర్చొని కదా చూసేది. వారి కంటే గొప్ప సింహాసనాసీనుడైనటువంటి దేవుణ్ణి నీవు కలిగి ఉన్నావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథంలోనికి వెళ్దాం. యెషయా గ్రంథంలో చూడండి 61వ అధ్యాయము 1 నుంచి గమనించాం. ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదికి దిగి వచ్చి ఉన్నది. దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించాడు. నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, చెరలోనున్న కట్ల చేత బంధింపబడి సమస్యల చేత నలిగిపోతున్న నన్ను మనల్ని విడిపించుట కొరకై వస్తున్నాడు. ఎంత చక్కగా రాయబడిందో. బంధింపబడిన వారికి విముక్తి ప్రకటించుటకును యెహోవా విధవత్సరము మన దేవుని ప్రతిదండనను దినదినము ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేయుటకును. ఈ విధంగా 61వ కీర్తనలో బయలుపరచబడింది. ఆయన సింహాసనం ఆసీనుడై మనల్ని పర్యవేక్షించుతున్నాడు. ప్రియమైన దేవుని సంగమా, ఎంత గొప్ప సంఘటనను మనకు దావీదు కీర్తనకారుడు బయలుపరుస్తున్నాడు. ఈ 103వ కీర్తనగానే ఈ 2 వచనాలే చూసుకుంటాం మనం. ఏమని? నా ప్రాణమా, అది కూడా గమనించాం. 2వ వచనాన్ని ఒక్కటే పట్టుకుంటాం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములను. అదొక్కటే మాట్లాడతాం, కానీ ఇంత వివరణ దాగి ఉంది. 8 సందర్భాలను పెట్టాడు, మరలా 4 సందర్భాలను గుర్తు చేశాడు. చేసి ఆయన సింహాసనం మీద కూర్చొని పర్యవేక్షిస్తున్నాడు. నన్ను మనల్ని గమనిస్తున్నాడు. చివరిగా 5వది గమనించినట్లయితే 20వ వచనానికి రా. 20 నుంచి 22 వచనాలను గమనించు. యెహోవా దూతలారా ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యము నెరవేర్చు బలచూరులారా ఆయనను సన్నిధించు. బాగా గమనించండి. ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా? ఆయన దూతలకు సెలవిస్తున్నాడు. ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యము నెరవేర్చు బలశూరులారా మనల్ని కూడా హెచ్చరిస్తున్నాడు. ఆయన వాక్యానికి ఎవరైతే లోబడి ఉంటారో, ఆయన వాక్యాన్ని ఎవరైతే వింటారో, ఆయన మాటలను ఎవరైతే ఆసక్తికరంగా విని దాచుకుంటారో, వాటిని అనుసరిస్తారో. చూడండి ఇక్కడ అంటాడు, యెహోవా సైన్యములారా ఆయన చిత్తము నెరవేర్చు, ఆయన పరిచారకులారా మీరందరూ ఆయనను అందరినీ, ఒక్కరిని కాదు, నిన్నొక్కరినే ప్రార్థన చేయమని చెప్పట్లేదు, నిన్నొక్కరినే ఆరాధించమని చెప్పట్లేదు. దూతల నుంచి ఏమంటున్నాడు? దావీదు గారు బయలుపరుస్తున్న విధానం చూడండి. దావీదు గారు మనకి ఈ రోజు తెలియపరుస్తున్న విధానం గమనించండి. దేవుని గొప్పతనాన్ని, మంచితనాన్ని, ఆయన మేలులను, ఆశీర్వాదమును, దయను జ్ఞాపకము చేసుకుంటూ దూతలకు, దేవుని సైన్యాన్ని, పరిచారకులను, ఆ వాక్యమునకు విధేయత చూపే ప్రజలందరినీ గుర్తు చేస్తూ మీరందరూ దేవుణ్ణి స్తుతించడానికి పిలుపునిస్తున్నాడు. హల్లెలూయా. ఆయన ఒక్కడే స్తుతించడం లేదండి, ఆయనకు లోబడి ప్రతి ఒక్కరిని, ఆయన మాట విని లోబడి ఆయన అనుసరించి ఆయన చేసిన మేలు, దయ, ప్రతిదీ పొందుకున్న ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తున్నాడు. దేవుణ్ణి స్తుతించండి అయ్యా. నా ప్రాణమా యెహోవాను సన్నుతించు, నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయనను. చూడండి ప్రియమైన దేవుని బిడ్డ, ఎంత చక్కగా ఆయన క్రియలు బయలుపరుస్తున్నాడు. 5వది దేవుని స్తుతిని బయలుపరుస్తున్నాడు. 5 అంశాలను దేవుడు ఇక్కడ దావీదు కీర్తనకారుల ద్వారా బయలుపరిచాడు. దావీదుకు కనపరిచిన విధానమే ఈ రోజు మన జీవితాల్లో కనపరచబడును గాక. కీర్తనకారుడు 145వ కీర్తనలో రాయబడిన మాటలు చూడండి. 10వ వచనంలో ఎంత చక్కగా రాస్తాడో చూడండి. యెహోవా
నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించుచున్నవి. ఆయన చేసిన క్రియను బట్టి. అంతే కదా, ఒక మనిషి నీకు సహాయము కలిగి సహాయము చేసే వ్యక్తిగా నీకు కనపడ్డప్పుడు ఆయనకి ఏం చెప్తామండి? కనపడ్డప్పుడల్లా థ్యాంక్స్ చెప్తాము. కనపడ్డప్పుడల్లా ఈయన చేశాడు నాకు, ఈయన సహాయము చేయకపోతే అంట. కానీ ఇక్కడ దావీదు కీర్తనకారుడు ఏమని రాస్తాడో చూడండి. ఏమంటున్నామా? యెహోవా నీ క్రియలన్నీయు నీకు కృతజ్ఞతాస్తులు. ఆయన చేసిన క్రియలను బట్టి మనం ఏం చేస్తున్నాం? ఆరాధిస్తున్నాం, సేవిస్తున్నాం, స్తుతిస్తున్నాం, గణపరుస్తున్నాం. అదే నీకు ఏవైనా చేయకపోతే పక్కోడికి లేచి పక్కోడు చేస్తున్నారు నాకెందుకు లేని మౌనంగా ఉంటాం. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని మనం ఒకవేళ నీకు ఆలస్యం అవుతుందంటే కారణం నువ్వు తెలుసుకోవడానికి వారికి. ఒకవేళ నీకంటే ముందుగా వారికి చేస్తున్నాడు అంటే వారు ఎంతగా ఆయన్ని వెంటాడుతున్నారు, ఎంతగా కనిపెట్టుకొని జీవిస్తున్నారు నువ్వు నేర్చుకో. పరిచయులాగా సుంకరిలాగా ఉన్నావేమో గమనించు. వారిద్దరి తేడాలు గమనించు. ఈరోజు ఆ స్థితిలో ఉన్నావేమో. అందుకే ఇక్కడ ఎంత చక్కగా రాయబడినమాట, నీ భక్తులు నిన్ను స్తుతించుదురు. ఆయన ఎందుకు భయభక్తులు కలిగిన వారు మాత్రమే దేవుని, ఆయన ఎందుకు భయభక్తులు కలిగిన జీవితంతో ఉన్నప్పుడే నువ్వు ఏమేమి పొందుకుంటావండి? ఏమేమి పొందుకుంటావు? నా ప్రాణమా దేవుణ్ణి ఆరాధించు. దేవుని ఎందుకు భయభక్తులు కలిగిన జీవితంతో నీవు ఉన్నప్పుడు ఆయన మేలులను పొందుకుంటావు. ఏం పొందుకుంటారండి? ఆయన మేలులు, ఆయన ఆశీర్వాదము, ఆయన దయ, ఆయన సింహాసనము, ఆయన స్తుతిని పొందుకుంటావు. దావిది గారు పొందుకున్నారు కాబట్టి ఈరోజు మనకు బయలుపరిచాడు. కాబట్టి మనం ఏం చేయాలండి? మరొక మానక బయలుపరిచే పనిలో ఉండాలి. ఆయనకు స్తుతించే పనిలో మనం ఉండాలి. ఆయన ఆరాధించే పనిలో మనం ఉండాలి. ఆయన గణపరిచే పనిలో ఉండాలి. అందుకే ప్రార్థన చేసుకోవాలి. ఏమని ప్రార్థించాలి? అయ్యా యేసు ప్రభువా, అయ్యా నాయనా, ఎంత గొప్ప దేవుడు అయ్యా, నీవు నాకు చేసిన మేలులను అందరూ పలకండి. అయ్యా నీవు నాకు, గట్టిగా బిగ్గరగా, నీకు చేయలేదా? నీ జీవితంలో మేలు పొందుకోలేదా? ఒక్కసారిగా నీ స్వరాన్ని విప్పు. నీవు నాకు చేసిన మేలులను దేనిని మరొక జీవితకాలం నిన్ను ఆరాధించే కృప మాకు దయచేయమయ్యా. అయ్యా నా హృదయపూర్వకమైన వందనాలు నీకు తెలియజేస్తున్నాను. ఆమేన్ అనే ప్రార్థన నీ జీవితంలో స్థిరముగా నిలబడును గాక. దేవుడి మాటలు దీవించును గాక.